ప్రధాని మోదీ పైన అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళు, రీల్స్ చేసిన వాళ్ళందరికీ కూడా మర్యాదపూర్వకంగా నోటీసులు అందుతున్నాయి. వాళ్ళందరూ సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెళ్ళి విచారణకు హాజరు కావాల్సిందే. కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి. నమోదైన వాళ్ళ మీద తీవ్రతను బట్టి కొంతమంది మీద బెయిలబుల్, మరి కొంతమంది మీద నాన్ బెయిలబుల్, ఇలా మొత్తానికైతే కనుక తిప్పలు తప్పవు. ఈ సీజేపీకి ఇచ్చినటువంటి హామీ ఏమిటి? విద్యార్థులు, స్వచ్ఛమైనటువంటి విద్యార్థుల మీద ఏమైనా కేసులు పడి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటాము, అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వాళ్ళ మీద కాదు అని నిరూపించుకుంది కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు కూడా అదేవిధంగా దిశానిర్దేశం చేసింది కనుక సుప్రీంకోర్టు మార్గనిర్దేశనంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి కనుక ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ప్రధాని మోదీ గారిని ఉద్దేశించి దుర్భాషలాడిన వారు, పిచ్చి పిచ్చి కూతలు కూసిన వాళ్ళు, రీల్స్ చేసిన వాళ్ళు, వీడియోస్ చేసిన వాళ్ళు, ఇలా వాళ్ళందరికీ కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు అందిస్తూ ఉన్నారు. ఢిల్లీ పోలీసులతో పాటుగా ఆయా వ్యక్తుల యొక్క డేటా ఉంది కనుక సంబంధిత పోలీస్ స్టేషన్లు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలకి అవి ఫార్వర్డ్ చేయబడతాయి. సో ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే పట్టుకొని విచారిస్తారు. ఇప్పటికే కొంతమంది మోదీ గారు మమ్మల్ని క్షమించండి, మేము ఏదో ఫ్లోలో అనేసాం, ఫేమస్ అవ్వడం కోసం వాగేసాం అని చెప్పేసి వీడియోలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏడస్తూ ఉన్నారు, అయ్యయ్యో ఇలా అయిపోయింది ఏంటంటే ఇలాగే అవుతుంది. మరి మీరు నమ్మింది బొద్దికల్ని, మీరు నమ్మింది పందికొక్కుల్ని, పందుల్ని, మీ బతుకు కూడా అదే అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేసినంత ఈజీ కాదు. దేశ ప్రధాని మీద, దేశం మీద విపరీతమైన కామెంట్స్ చేసేసి ఆర్మీని దూషించేసి బతికేయడం అంటే చట్టపరంగా ఫేస్ చేయాల్సిందే కదా. తెలియాలి వీళ్ళకి ఈ చట్టపరమైనటువంటి చర్యలు, వాటి రుచి కూడా తెలిస్తేనే రేపొద్దున రోడ్డు మీదకి రావడానికి ఆలోచించి వస్తారనమాట. నిజాయితీగా పోరాడండి, ఎవడొద్దన్నాడు. శాంతియుత నిరసనలు చేయండి, ఎవడొద్దన్నాడు. విద్యార్థుల కోసం పాటుపడండి, పోరాడండి, ఎవడొద్దన్నాడు. కానీ ఇలానా అక్కసు వెళ్ళగక్కుంటారా? ఇదేమన్నా ట్రెండా? ఇది మీరు ఫాలో అవుతారంటే ట్రెండ్ కాదు, అది తీస్తారు బెండు. అదే జరిగింది ఇక్కడ. ఒకసారి చదువుతాను చూడండి. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల నిరసన వేళ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో, కొంచెం ఎక్స్ అనుకూలంగా ఉందిలేండి. మెటా మనకు అనుకూలంగా లేకపోయినా, గూగుల్ కూడా అనుకూలంగా లేకపోయినా ఎక్స్ అనుకూలంగా ఉంది. వాళ్ళకి నోటీసులు పంపిస్తూ ఉంటే వాళ్ళు కూడా డేటా ఇస్తూ ఉన్నారు. వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఎక్స్ సంస్థ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ ఖాతాదారులకు నోటీసులు జారీ చేశారు. భద్రతా దళాల లక్ష్యంగా కూడా ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు లాగుతున్నారు. పాకిస్తాన్ ప్రమేయం ఉన్నటువంటి 400 ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా గుర్తించి వాటిని కూడా బ్యాన్ చేశారు. అలాగే ఎవరెవరైతే వాటిని షేర్ చేశారో, వాటిని పట్టుకొని వేలాడారో వాళ్ళని కూడా, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించి చట్టాలను ఉల్లంఘించేటటువంటి పోస్టులు పెట్టారో వాళ్ళకి కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీసి నోటీసులు పంపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు అటుపక్క సీజేపీ రూటు మార్చింది, గేటు వేరేది తెరుస్తోంది. ఏమిటి అంటే రాకేష్ టికాయత్తు ఇలాంటి వాళ్ళతో కలిసి ఒక కూటమిలాగా ఏర్పాటయ్యి, దేనికి? దేశాన్ని విధ్వంసం వైపు నడిపించడానికి కూటమి ఏర్పాట. ఇండియా అని ఒక కూటమి ఏర్పడింది. రాజకీయంగా ఏమీ చేయలేక కేవలం విధ్వంసం మాత్రమే ఎజెండాతో ఇది ఒక కూటమి అనమాట. రైతులు, విద్యార్థులు, యువతతో కలిసి అన్నట్లుగా వీళ్ళని వాడుకొని ఒక సంయుక్త కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు సీజేపీ వాళ్ళు చేస్తున్నారు. మీ బతుకులకి చెక్కేసే రోజులు దగ్గరకు వచ్చినప్పుడు, అంటే ఆరిపోయే ముందు దీపం అలాగే వెలుగుతుంది అంటారు కదా, ఆ పరిస్థితి వీళ్ళకి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ప్రధానమంత్రి మోదీ పైన, ఆర్మీ జవాన్ల పైన, దేశానికి వ్యతిరేకంగా ఎవరెవరైతే పోస్టులు పెట్టారో, వీడియోలు చేశారో వాళ్ళకి పోలీసులు నోటీసులు పంపిస్తూ ఉన్నారు. అందరికీ ఇదే శుభవార్త.